వృత్తి, అది వృత్తి వ్యాప్తి. అంటే ఆ కుండ రూపంలోకి వృత్తి వెళ్ళిపోయింది, వృత్తిలోకి కుండ వచ్చేసింది, అంతే, ఇంకేం లేదు, రెండు ఒకటే. కాబట్టి అది అలా ఘట వృత్తి వచ్చిన తర్వాత దాన్ని తెలుసుకోవడం ఏదైతే ఉందో అది ఫలవ్యాప్తి. ఫలవ్యాప్తి క్లియర్? అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఆత్మని ఎట్లా తెలుసుకుంటావు అనేది పాయింట్ ఇక్కడ. అది ఎత్ర చైవ ఆత్మనాత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి, ఆత్మన ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. తమాష చూడండి. కాబట్టి ఆత్మన అంటే అంతఃకరణం చేత, నీ మనసు చేత, ఆత్మానం సచ్చిదానంద ఆత్మని పశ్యన్ దర్శిస్తూ ఆ ఆత్మని తుష్యతి. ఇక్కడ ఎట్లా ఫలవ్యాప్తి అనేది ప్రధానమైనటువంటి విషయం నాయన. ఎందుకనంటే కొత్తగా కుండ వచ్చింది కనుక నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు, కానీ నువ్వు కొత్త కాదు నీకు. దట్స్ ద పాయింట్. నువ్వు నీకు కొత్త కాదు. కాబట్టి ఇది జ్ఞానం. అంతా జ్ఞానమయం ఈ జగతే, అంతా జ్ఞానమయం ఈ జగతే, అంతా బ్రహ్మమయం. ఉన్నదెన్నడు పోయేది కాదు, ఉన్నదెన్నడు పోయేది కాదు, లేనిదెప్పుడు వచ్చేది లేదు. ఉన్నది బ్రహ్మము లేనిది జగము, అంతా బ్రహ్మమయం ఈ జగతే, అంతా జ్ఞానమయం. నీకన్నా అన్యంగా రెండవ వస్తువు ఉన్నదని తెలిసినప్పుడు నాయన దాన్ని ప్రత్యేకంగా నువ్వు తెలుసుకోవడం, నీకన్నా అన్యంగా రెండవది లేదు అనేటువంటి జ్ఞానం ఇక్కడ కలుగుతుంది. అందుకని ఆత్మానం ఆత్మన ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. కాబట్టి ఆత్మలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఎవరు అనుభవించేది? ఆత్మ కన్నా భిన్నమైన వాడా? కాదు కదా. అదే ఇప్పుడు డిసైడ్ కావాలి. నెక్స్ట్ శ్లోక. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఇప్పుడు ఏం చూసాం మనం? ఆత్మన ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి, అంతేనా? కాబట్టి అంతఃకరణ, శుద్ధమైనటువంటి అంతఃకరణ చేత ఆత్మని ఈ విధంగా దర్శిస్తూ ఆత్మలో ఆత్మానందాన్ని అనుభవించడం అన్నాడు కదా. అది ఒక సుఖం. సుఖమేనా? తుష్యతి, సుఖపడతా ఉన్నాడు. ఎవరు? యోగారూఢుడు. స్వామీజీ చెప్పు, ఎట్లాంటి సుఖం అది? ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు పడుతుందంటే, మనకు కూడా సుఖాలు కొన్ని తెలుసు ఈ ప్రపంచంలో. మనం సుఖాలు కొన్ని అనుభవించున్నాం ప్రపంచంలో. ఒకరు అనుభవించినటువంటి సుఖం మరొకరు అనుభవించకపోయిండొచ్చు, కానీ సుఖాలు మాత్రం మన కొత్తవి కావు. సుఖాలు మనం అనుభవించే ఉన్నాం. ఈ సుఖానికి, మనం అనుభవించే సుఖాలకి, ఈ సుఖానికి మనం అనుభవించే సుఖాలకి, అది ప్లూరల్, ఇది సింగులర్. ఏంటి డిఫరెన్స్? ఇదిగో, సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. యత్తత్, యత్ అంటే ఏది అని, ఏ. యత్ సుఖం, యత్ సుఖం అంటే ఆత్మసుఖం కదా. ఆత్మనా ఆత్మని తుష్యతి, ఆత్మనా ఆత్మని పశ్యన్ ఆత్మని తుష్యతి కదా. ఆత్మను సంతోషపడుతున్నాడు కదా, కాబట్టి ఆత్మసుఖం ఇది. కాబట్టి యత్ అని ఎప్పుడైతే అన్నాడో, యత్ తత్ ఫస్ట్ లైన్లోనే ఉంది. యత్ తత్, యత్ తత్, యత్ సుఖం ఆత్మసుఖం, యత్ ఆత్మసుఖం, తత్ సుఖం యత్ తత్. ఆ పదం చూడండి, యత్ తత్, యత్ తత్, యత్ తత్, యత్ యత్ సుఖం అంటే ఏ ఆత్మసుఖం అయితే ఉందో తత్ సుఖం, ఆ సుఖం సుఖం ఆత్యంతికం. ఒకటి నంబర్ 1.
ఆత్యంతికం, అది ఆత్యంతిక సుఖము. నంబర్ 2 బుద్ధిగ్రాహ్యం, అది బుద్ధి చేతనే గ్రహింపబడేది, మరొక దాని చేత, ఇంద్రియాల చేత, మనసు చేత గ్రహింపబడేది కాదని అర్థం. బుద్ధిగ్రాహ్యం. అతీంద్రియం, ఇంద్రియాలకు అతీతమైనటువంటిది. కాబట్టి యత్ సుఖం, యత్ ఆత్మసుఖం, ఏదైతే ఆత్మసుఖమై ఉందో తత్సుఖం, ఆ సుఖం ఏదైతే బుద్ధిగ్రాహ్యం, అతీంద్రియం, ఆత్యంతికం, ఇది 3. కాబట్టి అతీంద్రియ సుఖం అంటున్నాడు చూడండి. ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అతీంద్రియం అంటే అవిషయజనితం ఇత్యర్థ. అవిషయజనితం. ఎందుకని? ఇంద్రియాలకి ఏదైతే తెలుస్తుందో అవి ఇంద్రియ విషయాలు అయి ఉంటాయి. ఇంద్రియ విషయాలు ఇంద్రియాలకు తెలుస్తాయి. రూపం ఉంది, కంటికి తెలుస్తుంది. శబ్దం ఉంది, చెవికి తెలుస్తుంది. వాసన ఉంది, ముక్కుకు తెలుస్తుంది. రుచి ఉంది, నాలుకకు తెలుస్తుంది. స్పర్శ ఉంది, చర్మానికి తెలుస్తుంది. కాబట్టి ఇంద్రియ విషయాలు ఇంద్రియాలకు తెలుస్తాయి. కాబట్టి అవి ఇంద్రియ విషయాలు కదా. ఇది అవిషయజనితం, అతీంద్రియం. అంటే ఇంద్రియ విషయాలకు సంబంధించింది కాదు. ఇంద్రియ విషయాల వల్ల ఏర్పడేటువంటి సుఖం కాదు. అందువల్ల అతీంద్రియం, ఇంద్రియాలకు అతీతమైనటువంటిది. అంటే ఇంద్రియాలకి నాయన ఆయా విషయాల వల్ల ఏర్పడే సుఖం ఏదైతే ఉందో అది ఇంద్రియ సుఖము. క్లియర్? ఇప్పుడు ఒక మంచి రూపాన్ని చూచాడు అనుకోండి, అది చాలా నచ్చితే అబ్బా ఏం బాగుందండి అన్నాడు అనుకోండి, అది కంటికి సంబంధించిన సుఖం. అట్లాగే ఒక మంచి సంగీతం విన్నాడు అనుకోండి, అది చెవికి సంబంధించిన సుఖం, అంతేగాని కంటికి సంబంధించిన సుఖం కాదు. అది ఇంకేం లేదు. కాబట్టి ఇంద్రియాలకి ఇంద్రియ విషయాల వల్ల ఏ ఏ సుఖం, ఏ ఏ ఇంద్రియానికి ఏ ఏ సుఖం కలుగుతూ ఉంటుందో దానిని ఇంద్రియ సుఖాలు అంటారు. ఇంద్రియాలు ఎన్ని? 5. ఇంద్రియ విషయాలు, ఇంద్రియ సుఖం, సుఖం ఒకటే కదా నాయన. నేను ఇది తిన్నాను, భలే సుఖంగా ఉంది. నేను అది చూశాను, భలే సుఖంగా ఉంది. చెప్పండి. నేను ఇది స్పృశించాను, చాలా సుఖంగా ఉంది. సుఖం ఒకటే, అది తమాషా. సుఖం ఒకటే. కాకపోతే ఈ సుఖం ఏదైతే ఉందో ఇది ఆత్యంతికం కాదు. ఆత్యంతికం అంటే అనంతం. ఇది ఆత్యంతికమైనటువంటి సుఖం కాదు. అందువల్ల దీన్ని అతీంద్రియం అనాల్సి వచ్చింది. ఎందుకని? విషయేంద్రియం కాదు కనుక అతీంద్రియం. విషయేంద్రియం అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదంలో తెలిసేది. ఒక దేశంలో, ఒక ప్రదేశంలో సుఖం కలుగుతుంది, ఒక కాలంలో సుఖం కలుగుతుంది, ఒక వస్తువు ద్వారా సుఖం కలుగుతుంది. ఒక వస్తువు ద్వారా కలిగేటువంటి సుఖం ఇంకొక వస్తువు ద్వారా కలగదు. కానీ అన్నీ కలిసి వస్తువులే. ఒక కాలంలో కలిగేటువంటి సుఖం ఇంకొక కాలంలో కలగదు. అదే ఇప్పుడు ఎండాకాలం, వేసవి, మధ్యాహ్నం బాగా ఎండ తీవ్రంగా ఉంది, ఒక ఐస్ క్రీమ్ ఇచ్చాడనుకోండి, సుఖం. వేడి కాఫీ ఇస్తే నో సుఖం. ఇది తమాషా. కాలాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఇంద్రియాలకు సంబంధించినటువంటి సుఖం ఏదైతే ఉందో ఇది ఆత్యంతిక సుఖమా అంటే అనంతమైనటువంటి సుఖమా? కాదు. ఎందుకు కాదు? ఇప్పుడు శబ్ద సంయోగం ఉందనుకోండి, ఉదాహరణకి చెప్తాను. శబ్ద సంయోగం వల్ల శ్రోత్రానికి సుఖం కదా. ఓ శబ్దం రావడం వల్ల ఒక మంచి పాట, అది చెవికి సుఖం. అట్లాగే చూస్తే రూప సంయోగం వల్ల కంటికి సుఖం. సంయోగం వల్ల చెవికి సుఖం, రూప సంయోగం వల్ల కంటికి సుఖం. చర్మ సంయోగం వల్ల అంటే ఎట్లా చదివి స్పర్శ, కాబట్టి స్పర్శ సంయోగం వల్ల చర్మానికి సుఖం. అట్లాగే వాసన సంయోగం వల్ల ఘ్రాణానికి, ముక్కుకి సుఖం. ఇవన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి.
ఈ ఐదిట్లో 5 సుఖాలు కనపడతా ఉన్నాయి కదా, వీటి వల్ల దీంట్లో అనంత సుఖమేది? అది విషయం. ఏది కాదు. ఏ ఒక్కటి అనంత సుఖమని నువ్వు చెప్పిన ఆత్యంతికం, అత్యంతం సుఖం, ఆత్యంతికం, అది గనక అనంతమని గనక నువ్వు చెప్పావా ఇంకొకటి కాకుండా పోతుంది. కాబట్టి ఇంకొక సుఖం ఉంది గనక ఏదైతే కంటికి ఆనందాన్ని ఇస్తూ ఉందో అది చెవికి ఆనందాన్ని ఇవ్వడం లేదు. చెవికి ఏదైతే ఆనందాన్ని ఇస్తూ ఉందో అది నాలుక సుఖాన్ని ఇవ్వడం లేదు. నాలుక ఏదైతే సుఖాన్ని ఇస్తూ ఉందో అది చర్మానికి సుఖాన్ని ఇవ్వడం లేదు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతా ఉంది? ఇవన్నీ కూడాను పరిమితమైనటువంటి సుఖాలే కానీ, లిమిటెడ్ కానీ, ఏనైనా అనంతమైనటువంటి కాదు, అంతం కలిగినటువంటి సుఖాలు. కాబట్టి ఇవి ఏవి కూడాను ఆత్యంతిక సుఖం అవుతుందా అంటే కాదనే మనకు తెలుస్తోంది. కాబట్టి ఏదైతే విషయేంద్రియ సుఖం ఉందో, ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో ఏర్పరచుకునేటువంటి సంబంధం వల్ల కలిగేటువంటి సుఖం ఏదైతే ఉందో అది దేశం మీద ఆధారపడి ఉంది, కాలం మీద ఆధారపడి ఉంది, వస్తువు మీద, నిమిత్తం మీద కూడాను ఆధారపడి ఉంది. అటువంటిది ఆత్యంతిక సుఖం అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఆత్యంతిక సుఖం, ఇప్పుడు ఈ ఆత్మ సుఖం ఏదైతే ఉందో అది విషయ సుఖం కాదు. క్లియరా? ఇక్కడేం పడుతుంది తెలుసా? సుఖం సుఖమే గనక, కాబట్టి విషయ సుఖం కాదు అని అన్నారు గనక ఇంకొక సుఖం మనకు తెలుస్తూ ఉంది. చెప్పండి. నిద్రాసుఖం. ఇంకో సుఖం ఏంటి? నిద్రాసుఖం. ఎందుకని? అంతర్ముఖం అయిపోతున్నాం. అంతఃస్థానాత్ లోపల జరుగుతూ ఉంది. అది బాహ్య పరిస్థితులకు సంబంధం లేదు. కాబట్టి మన లోపలనే కలుగుతూ ఉంది కదా. కాబట్టి బాహ్య విషయాల సుఖం, బాహ్య విషయ సంబంధమైనటువంటి సుఖం కాదు అన్న తర్వాత ఆత్యంతిక సుఖం, అటువంటిది నిద్రాసుఖమేమో అని భావన చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని సెకండ్ పాయింట్ బుద్ధిగ్రాహ్యం. చూచారా? ఎందుకో తెలుసా? నిద్రలో బుద్ధి ఉందే అంటే మేల్కొన్నప్పుడు ఉందే కాదు నాయన. అది బుద్ధిగ్రాహ్యం అంటే బుద్ధికి తెలిసేది. కాబట్టి నిద్రలో బుద్ధి లేదు, కానీ ఇది తెలుస్తూ ఉంది కదా, బుద్ధిగ్రాహ్యం. అది తమాషా. కాబట్టి నిద్రాసుఖం ఏమిటంటే నిద్రాసుఖం కూడా కాదు. ఎందుకని? అది బుద్ధిగ్రాహ్యం. అయం ఘట, కన్ను చూసింది అన్నాం అనుకున్నావు, మనసు గ్రహించింది. ఇది వృత్తి వ్యాప్తి జరిగింది, ఫలవ్యాప్తి జరిగింది. ఇక తీసుకుపోతున్నాం దాన్ని దగ్గరికి. ఇప్పుడు ఆత్మ విషయానికి వచ్చామనుకోండి, బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అన్నాడు. కాబట్టి ఇంద్రియాలకు అందనటువంటి విషయం, ఇంద్రియాలంటే నాయన కేవలం పంచేంద్రియాలే కాదు, జ్ఞానేంద్రియాలే కాదు, మనసు కూడా ఇంద్రియం కిందకే వస్తుంది. కాబట్టి విషయాలు, విషయేంద్రియాలు, మనసు ఇవన్నీ కలిపి ఏవైతే ఉన్నవో ఇవి మాత్రం కానే కాదు. ఎందుకని? ఆత్మ మనకు తెలుస్తూ ఉంది వీటిలాగే. కానీ ఎట్లా తెలుస్తుంది తెలుసా? సత్తుగా, చిత్తుగా, ఆనందంగా తెలుస్తూ ఉంది. ఇది వచ్చిన బాధ. దానికి దీనికి వచ్చినటువంటి తేడా ఇది. కాబట్టి బుద్ధిలో వృత్తి కలిగినప్పుడు జనరల్, ఇప్పుడు ఘటవృత్తి అన్నామనుకోండి, ఈ ఘటవృత్తి అనేది మనకి ఎక్కడ కలిగింది అని అంటే వృత్తిలో కుండ ఉన్నట్లుగా మనకు భావన చేశాం కనుక దాన్ని ఘట వృత్తి అని అన్నాం. ఇప్పుడు ఆత్మ తెలియాలి అని అంటే అది ఆత్మని తుష్యతి. ఆత్మానం ఆత్మని తుష్యతి. ముందు శ్లోకానికి కనెక్షన్ ఇదంతా కూడాను. కాబట్టి అలా చేయాలి అంటే వృత్తి వ్యాప్తి, ఫలవ్యాప్తి జరగాలి కదా, జ్ఞానం కలగాలి, ఆత్మజ్ఞానం కలగాలంటే వృత్తి వ్యాప్తి జరిగిపోతుంది. ఎందుకని? గురువు బోధిస్తాడు. గురువు బోధించినప్పుడు ఆత్మ సత్తుగా, చిత్తుగా, ఆనందంగా తెలిసిపోద్ది. ఈ జ్ఞానం ఎక్కడ ఉంటుందంటే వృత్తి రూపంలో ఉంటుంది. అవును కదా? సత్తు, చిత్తు, ఆనందం అనేది జ్ఞానం. అదే గనక ఘటమైతే రూపంతో నీకు తెలుస్తూ ఉంది గనక ఆ తర్వాత నువ్వు దాన్ని గుర్తించినప్పుడు అయం ఘట అన్నావు. ఇది అట్లా కాకుండా భావనా రూపంలో ఉంది. ఇది వృత్తి ఎట్లా ఉంది? భావనా రూపంలో ఉంది. ఇది భావనా వృత్తి. సత్తు, చిత్తు, ఆనందం అనేటువంటిది భావన. కాబట్టి వృత్తి వ్యాప్తి వల్ల
గురువు బోధించేటప్పుడు వృత్తి వ్యాప్తి జరుగుతుంది కనుక భావన ఏర్పడింది. భావన ఏర్పడింది అంతవరకు క్లియర్. అది నేనే అని తెలిసేది ఎట్లా? ఫలవ్యాప్తికి అవకాశం లేదు. ఘటవృత్తిలో కుండ తెలుస్తూ ఉంది కనుక అయం ఘట, ఇది కుండ అనుకున్నాము. దాన్ని ఎవరు తెలుసుకుంటున్నానంటే నేను తెలుసుకుంటూ ఉన్నా. ఇప్పుడు సత్ చిత్ ఆనందంగా గురువు బోధించినప్పుడు ఆ సచ్చిదానంద స్వరూపం ఎవరు కదా? నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? నీకన్నా వేరుగా ఎక్కడుంది? కుండ నీకన్నా వేరుగా ఉంది కనుక నువ్వు గుర్తించడం జరిగింది, ఫలవ్యాప్తి జరిగింది. ఇక్కడే అందరూ పొరపాటు పడేది. వృత్తి వ్యాప్తి దగ్గర ఏ భేదం లేదు. నువ్వు విషయాలను ఎట్లాగైతే తెలుసుకుంటూ ఉన్నావో గురు బోధన కూడా అట్లా గ్రహిస్తూ ఉండవు. వచ్చే బాధంతా ఫలవ్యాప్తిలోనే. ఫలవ్యాప్తిలో నువ్వు ఆత్మను తెలుసు. నేను అందుకని అంటారు ఆ మాట, నేను ఆత్మను దర్శించాను అని ఒక ఆయన అంటుంటాడు. నాకు ఆత్మదర్శనమైంది అని ఇంకొక ఆయన అంటాడు. నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది అని అంటాడు. ఎవరు సార్ సాక్షాత్కరించుకున్నది? నేనే. అంటే నీకన్నా వేరుగా ఆత్మ ఉంది, నీకన్నా వేరుగా కుండ ఉంది కనుక కుండను నువ్వు సాక్షాత్కరించుకున్నావు, కుండ నీకు తెలిసింది. కాబట్టి నీకన్నా వేరుగా ఆత్మ ఉందా ఈజ్ మై క్వశ్చన్. చెప్పండి. అందువల్ల అది నువ్వుగా తెలిసే అవకాశం లేదు, ఫలవ్యాప్తికి అవకాశమే లేదు. కాబట్టి ఎందుకని? నేనే ఆత్మ కదా. అక్కడ ఆత్మ అని తెలుసుకున్న తర్వాత అది నేనే అని తెలియాలి. నేనే ఆత్మ అనేటువంటి జ్ఞాన వృత్తి చేత అదే అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మమై ఉన్నాను. అర్థమవుతుంది? గురువు తత్వమసి, అదే నీవు అని గురువు బోధించినప్పుడు అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మము అయ్యున్నాను. అంటే ఆత్మ ఏదైతే గురువు ద్వారా విన్నానో సత్తు చిత్తు ఆనందమని, అది ఇప్పుడు నేనే తెలుసుకున్నాను. కాబట్టి అంతవరకు అజ్ఞాన వృత్తి ఉండింది. నేను దేహమని, నేను మనసని, నేను ఇంద్రియాలని, నేను అజ్ఞానమని, రకరకాలైనటువంటి భావాలు ఉన్నాయి కదా. ఇప్పుడు జ్ఞాన వృత్తి వచ్చింది. గురు బోధలో జరిగేది ఏంటంటే జ్ఞాన వృత్తి. అంటే వృత్తి వ్యాప్తి జరగాల. వృత్తి వ్యాప్తి జరిగి ఫలవ్యాప్తి వేరుగా జరిగే అవకాశం లేకుండా, ఎందుకని? ఆ వృత్తి వ్యాప్తిలో ఏదైతే జరిగిందో అది నువ్వే. ఆత్మను గురించి గురువు బోధించాడే, ఆ ఆత్మస్వరూపం నువ్వే సార్. కాబట్టి ఫలవ్యాప్తికి అవకాశమే లేదు. కాబట్టి ఈ వృత్తి, జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది, అంతే, ఇంకేం లేదు. జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. కాబట్టి ఫలవ్యాప్తికి అవకాశం లేనటువంటి అఖండాకార వృత్తి, అఖండ బ్రహ్మాకార వృత్తి, ఇది బుద్ధిలో కలుగుతుంది కనుక ఎక్కడ కలగాలి? ఇది బుద్ధిలో కదా. బుద్ధిగ్రాహ్యం, సెకండ్ పాయింట్, బుద్ధిగ్రాహ్యం. కాబట్టి సుఖం, తత్సుఖం, యత్సుఖం ఆత్మసుఖం, తత్సుఖం ఆత్యంతికం, బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అతీంద్రియ సుఖం ఎట్లాంటిదో చూసాము, బుద్ధిగ్రాహ్యం కూడా చూసాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆత్యంతికం. ఇది బుద్ధిలో కలుగుతుంది కనుక ఆత్యంతికం. అత్యంతమేవ భవతి, అత్యంతమేవ భవతి ఇది ఆత్యంతికం అంటే అనంతం. అనంత, ఆత్యంతికం అంటే అనంత, అనంతం అని అర్థం. కాబట్టి అనుభవం ద్వారా ఇప్పుడు నేను ఆత్యంతిక సుఖానికి మనం అనుభవించే సుఖానికి కూడా డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడు మనం అనుభవించే సుఖం ఏదైతే ఉందో ఇది అంతం కలిగి ఉంటుంది, ఆత్యంతికం కాదు. అంటే అత్యంతమేవ భవతి, అత్యంతం అదే, అనంతం. అత్యంతమేవ భవతి ఇది ఆత్యంతికం, తత్ అనంత. కాబట్టి ఇక్కడ ఆత్యంతిక సుఖం అంటే అనంతమైనటువంటి సుఖము. అనంతమైనటువంటి సుఖం అంటే దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్న. అటువంటి సుఖం, అనంతమైనటువంటి సుఖాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం ఇక్కడ. కానీ మన అనుభవం ఎట్లా ఉందంటే దీనికి దానికి ఆత్మానుభూతికి విషయానుభూతికి ఉండేటువంటి తేడా. ఇక్కడ మనకు ఏ అనుభవం కలిగినా దానికి అంతం ఉంది. క్లియర్? అనేకమైనటువంటి విషయాలను అనుభవిస్తున్నాం. ఇప్పుడు
ఏది మనం అనుభవించినా దానికి అంతం అనేది ఉంటుంది. అంతం ఎందుకుంటా చెప్పండి? ఎగ్జాక్ట్లీ. ఆరంభం ఉంది కనుక అంతం ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. ఆరంభం ఉంది కనుక అంతం ఉంటుంది. కనుక ఆత్యంతిక సుఖం ఇది కేవలం ఇంద్రియ సుఖం కాదు, కనుక అనంతము. ఇది దీనికి ఆరంభం లేదు, కాబట్టి నిరంతరం ఉండేటువంటి సుఖం, సదా సుఖం, సదానందం, అది ఇంకేమీ లేదు. కాబట్టి విషయ సుఖాలు ఏవైతే ఉన్నవో వీటిల్లో సంయోగాలు వియోగాలు ఉంటాయి. కలవడం ఉంటుంది, విడిపోవడం ఉంటుంది, సుఖం రావడం ఉంటుంది, సుఖం పోవడం ఉంటుంది. కాబట్టి ఆత్యంతిక సుఖం ఏదైతే ఉందో ఇది అనంతం గనక దానిని పొందినటువంటి యోగి దాన్ని పొందిన యోగి దాని నుండి చెలించడు. ఈజ్ ద పాయింట్. చూడాలి, వేత్తి ఎవడైతే దాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు, సుఖం ఆత్యంతికం ఎత్తది బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి ఎత్ర వేత్తి ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడు అయం చూడండి, అయం విద్వాన్ యోగి ఆత్మస్వరూప స్థిత, అయం స్థిత, అయం యోగి విద్వాన్. అయం అంటే ఈ యోగి అని అర్థం. అయం విద్వాన్ యోగి ఆత్మస్వరూప స్థిత. చూడండి సెకండ్ లైన్, వేత్తి ఎత్ర నచైవాయం స్థిత, అయం స్థిత, అయం విద్వాన్, అయం యోగి ఆత్మస్వరూప స్థిత. కాబట్టి వాడు ఎక్కడుంటాడు? కేవలం ఆత్మస్వరూపం, ఆత్మయందు ఆత్మగా, అంతేగాని మనకు మళ్ళీ బకెట్లో రాయి ఉన్నట్టుగా ఆత్మలో వీడు పోయి చేరాడని కాదు. కాబట్టి ఆత్మయందు ఆత్మగా ఉన్నాడు కదా, కనుక స్వరూపానుభూతి, ఆత్మత ఆత్మస్వరూప స్థిత, స్వరూపానుభూతి కనుక దాని నుండి ఎట్టి పరిస్థితుల్లో చెల్లించడు. అది స్థిత అయిపోయింది కదా. తర్వాత చూడు, చలతి తత్వత నైవాయం, తత్వత చలతి, తస్మాత్ తత్వత తత్వస్వరూపాత్ నచలతి. కాబట్టి తాత్వికంగా చూసినప్పుడు వాడు దాని నుంచి చెలించేటువంటి పరిస్థితే ఉండదు. ఇదే పరమానందము. పరమానందం అంటే ఇది. ఉపనిషత్తు చెప్తుంది, ఏషోస్య పరమానంద, ఏష అస్య పరమానంద. కాబట్టి దీన్నే పరమానందం అంటారు. అంటే ఉత్కృష్టమైనటువంటి ఆనందం, అంతకు మించినటువంటి ఆనందం ఇంకొకటి లేనే లేదు. ఈ ఆనందం ఏదో కాదు, ఇది నీ స్వరూపం. క్లియర్? ఇది స్వరూపం. కాబట్టి ఆత్మను నువ్వు దర్శించవు, ఆత్మగా ఉండడమే, అంతే. అందువల్ల ఫలవ్యాప్తి లేదు. ఫలవ్యాప్తి జరగాలంటే నువ్వు దాన్ని రికగ్నైజ్ చేయాలి, గుర్తించాలి. కాబట్టి ఆత్మ ఏదైతే గురుబోధ వల్ల నీకు వృత్తి వ్యాప్తి జరిగిందో విషయం భావనా రూపంలో ఉంది, భావనా వృత్తిగా ఉంది. దానిని నువ్వు ప్రత్యేకంగా తెలుసుకోవడం అనేది లేదు. ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే ఫలవ్యాప్తి జరగాలి. ఫలవ్యాప్తి జరగాలంటే అది నీకన్నా వేరుగా ఉండాలి. ఏదైతే గురువు బోధించాడో తత్వమసి అని గురువు చెప్పినప్పుడు అది మన దగ్గరకు వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము అని అనిపిస్తూ ఉంది. ఇది పూర్ణ జ్ఞానము, ఇది పూర్ణ స్వరూపము, ఇదే నీ స్వరూపము. తత్సుఖం. చూచారా? ఇటువంటి చోట నీకు కలిగేటువంటి సుఖం ఆత్మవి నీవు కావడం వల్ల, ఆత్మ నీవు అయ్యున్నావనేది నీకు తెలియడం వల్ల. కాబట్టి ఈ విధంగా నీ యొక్క జీవితాన్ని ఇంత వైభవోపేతంగా చూపేవాళ్ళు ఎవరు చెప్పు? నిన్ను ఈ విధంగా అంగీకరించే వాళ్ళు ఎవ్వరు లేరు, లేరు. అయ్యా నువ్వు పాపివి అనేవాడు ఒకడు, ఆ పాపం నుంచి నువ్వు విడిపడాలంటే నువ్వు ఇదిగో ఇవన్నీ చేయాలి అనేవాడు ఇంకొకడు. అయ్యా నువ్వు గతంలో అనేకమైనటువంటి చేయకూడని పనులన్నీ కూడా అకృత్యాలు చేశావు, దానివల్ల ఈ దోషాలు వచ్చాయి, కాబట్టి నీకు ఈ యంత్రం ఇస్తాను, లేకపోతే ఆ మంత్రం చెప్తాను అనేవాడు ఇంకొకడు. ఏదైనా సరే ఇప్పుడు నువ్వు దాన్ని ప్రయత్నంతో పొందాలి అనేది. కానీ నేను చెప్పేది ఏంటంటే గీత యొక్క ఉద్దేశమే అది కాదు, కేంద్ర విషయమే అది కాదు. ఎందుకని? నువ్వు ఏమీ పొందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంది నాయన? తత్వత అంటున్నాడు కనుక వస్తుంది నాకు ఇదని.
గీత చెప్పేది తత్వమసి, నతు తత్వం భవిష్యసి. తత్వం నీవు అయ్యున్నావు, అసి తత్వం నువ్వు అయ్యున్నావు. తత్వమసి తత్వం నా భవిష్యసి, నువ్వు భవిష్యత్తులో అది కా అని చెప్పడం కాదు, భవిష్యత్తులో అది కావాలి, నీవు అంత గొప్పవాడివి కావాలి, అనంతుడివిగా అని అంటే ఇప్పుడు నువ్వు కాదు అని అర్థం. ఇప్పుడు నువ్వు అది కానప్పుడు రేపు పొందావంటే కాలములో పొందుతావు, కాలములో నువ్వు పొందితే కాలములో పోగొట్టుకుంటావు. పో, ఎప్పుడు దుఃఖం తప్పదు నీకు. కాబట్టి ఇది ప్రాప్తస్య ప్రాప్తి, నతు అప్రాప్తస్య ప్రాప్తి. కాబట్టి లేని దానిని పొందడం కాదు, ఉన్నదాన్ని తెలుసుకోవడం. ఈజ్ ద పాయింట్. ఉన్నదానిని తెలుసుకోవడం, అదే మోక్షం అంటే. ప్లీజ్. కాబట్టి శాస్త్రం అనేటువంటిది సిద్ధ విషయమే కానీ సాధ్య విషయం కానే కాదు. అది నువ్వు అయి ఉన్నావు అని నువ్వు తెలుసుకోవడమే. ఎందుకంటే మోక్షం అనేది నశించేది కాదు గనక. రేపు నువ్వు పొందుతావని చెప్పాడు అనుకోండి, నీకు మోక్షం కనుక రేపు వచ్చేటట్లయితే కాలంలో వస్తుంది, కాలంలో వస్తే ఎల్లుండి పోతాదని అర్థము. మోక్షం రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. మోక్షము కూడా క్షరమైతే, మోక్షం నశించేదైతే. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? బాగా అర్థం చేసుకోండి. ఆయన మీకు మోక్షం, మీరు మోక్ష స్వరూపులేనాయన, లేకపోతే నేను శాస్త్రాన్ని దాటి మాట్లాడాలా? మీరు మోక్ష స్వరూపులే. ఏ కారణం చేతనో మీరు మరిచిపోయారు, నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతే. జ్ఞాపకం హి శాస్త్రం నతు కారకం. నువ్వు చేయడం కోసం కాదు శాస్త్రం ఉండేది, నువ్వు మర్చిపోయింది నీకు జ్ఞాపకం కూడా చేయడానికే. లేదు మోక్షం కూడా నశించేటట్టయితే అది ఎందుకు, అనవసరం కదా. మోక్షము కూడా క్షరమైతే దానిని పొంది ఫలమేమి, అక్షరమై అది స్థిరమైతే, అక్షరమై అది స్థిరమైతే పొందే యత్నం ఎందుకని. రెండు క్వశ్చన్సే. మోక్షం నశించిపోయేదైతే దాన్ని పొంది ఉపయోగం లేదు, అది నశించదయ్యా అంటే నిత్యం, నిత్య సిద్ధం, ఎప్పుడూ ఉందని అర్థం. ఎప్పుడూ ఉండేటువంటి దానికోసం ప్రయత్నం ఎందుకు, అది కూడా అవసరం లేదు. పోయేది లేదు వచ్చేది కాదు, ఉన్నది ఉన్నట్లు తెలియాలి. పోయేది లేదు వచ్చేది కాదు, ఉన్నది ఉన్నట్లు తెలియాలి. అది ఉన్నది ఎట్లా ఉందో బోధించాలి. ఆ బోధించే గట్స్ ఒక్క ఉపనిషత్తులకు ఉందే కానీ, భగవద్గీతకు ఉందే కానీ, మన బ్రహ్మసూత్రాలకు ఉందే కానీ ఇంకొకరికి లేదు. కాబట్టి ఏ మత గ్రంథాల్లో కానీ ఎక్కడ ఏదంటే అది శాస్త్రాన్ని తెలియకుండా అర్ధరహితంగా అనుభవాల మీద మాట్లాడేవాళ్ళు. ఇదిగో నేను ఆ స్వామిని నమ్ముకున్నాను, ఆయన వచ్చి మా ఇంట్లో దీపం వెలిగించాడు, ఈ దరిద్రాలు. దీపం వెలిగిస్తాడు మళ్ళీ ఆరిపోద్ది. అదే కదా నేను చెప్పేది. ఆరిపోకుండా ఉంటుందా చెప్పు? నేను ఒక అతన్ని అదే అడిగాను, మళ్ళీ అప్పటి నుంచి నా దగ్గర రాలే. స్వామీజీ మా భార్య కూడా చూసింది స్వామీజీ అని. అవును, నీ భార్య చూసింది, నాకు భార్య లేదు కదా. ఏం చూసిందన్నాను. ఒక స్వామి వచ్చాడు, ఇంకా డిస్క్రిప్షన్ వేరుగా ఉన్నది, నేను చెప్పను మీకు. ఆ డిస్క్రిప్షన్తోనే ఆయన ఎవరో నాకు అర్థమైపోయింది. వచ్చిన తర్వాత ఆశీర్వదించాడు. నాయన ఇట్లా అన్నాడు. అక్కడ స్వామీజీ ప్రమిది ఉండింది స్వామీజీ. ఇట్లా అనగానే అది వెంటనే వెలిగి, ఏమి యాక్ట్ చేస్తారో నాయన, వెలిగింది స్వామీజీ, ల్యూమినస్. నేను ఒకటి అడిగాను. ఆ తర్వాత ఏమయ్యాడు ఆయన వెళ్ళాడు. సరే, ఆ తర్వాత దీపం ఏమైందని, ఆరిపోయింది అన్నాడు. అది ఆరిపోయే దీపాలను వెలిగించేవాళ్ళు నాయన అందరూ. ఆరని దీపాన్ని వెలిగించేది సనాతన ధర్మం.
సరేనా? మా మారని ధర్మం, ఆరని దీపం. ఓకే, అది పరంజ్యోతి స్వరూపం, ఇదే పరమానంద స్వరూపం. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.